తెలంగాణ డీజీపీగా బి శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసేందుకు నిరాకరించిన కోర్టు శాశ్వత డీజీపీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్యానెల్ జాబితాను 2 వారాల్లోగా యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ప్రకాష్ సింగ్ తీర్పును తూచా తప్పకుండా పాటించాలని యూపీఎస్సీకి జాబితా పంపిన తర్వాత ఈ విషయమై పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీగా బి శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసేందుకు నిరాకరించిన కోర్టు శాశ్వత డీజీపీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్యానెల్ జాబితాను 2 వారాల్లోగా యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ప్రకాష్ సింగ్ తీర్పును తూచా తప్పకుండా పాటించాలని యూపీఎస్సీకి జాబితా పంపిన తర్వాత ఈ విషయమై పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.